నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న మంత్రి దుర్గేష్కు కృతజ్ఞతల వెల్లువ. రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక చొరవతో పెరవలి మండలం మల్లేశ్వరం బీసీ కాలనీలోని శ్రీ వినాయక స్వామి ఆలయ పునర్నిర్మాణానికి 10 సెంట్ల స్థలం మరియు 20 లక్షల రూపాయల నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మల్లేశ్వరం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ జనసేన నాయకులు కోటిపల్లి మురళీకృష్ణ, మేడిచెర్ల భాస్కర శివకుమార్లు అమరావతిలోని వెలగపూడి సచివాలయానికి వచ్చారు. మంత్రి దుర్గేష్ ని స్వయంగా కలిసి తమ గ్రామంపై ప్రత్యేక మక్కువతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో చర్చించి నిధులు మంజూరు చేయించినందుకు గ్రామ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నో ఏళ్లుగా శిథిలావస్థకు చేరిన ఆలయాన్ని పునర్నిర్మించాలని గ్రామస్తులు విన్నవించిన వెంటనే మంత్రి దుర్గేష్ స్పందించి ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేయించి తన నిబద్ధతను చాటుకున్నారని నేతలు కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధిపై కొందరు చేస్తున్న అనవసర విమర్శలకు ఇటువంటి అభివృద్ధి పనులే గట్టి సమాధానమని ఈ సందర్భంగా వారు తెలిపారు. జనసేన పార్టీ తరపున మరియు కూటమి పక్షాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న మంత్రి దుర్గేష్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ను వారు శాల్వాతో సత్కరించారు. మంత్రి ప్రత్యేక దృష్టితో రాబోయే రోజుల్లో మల్లేశ్వరం వినాయక స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబు కానుండటంతో గ్రామ ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా మల్లేశ్వరం గ్రామ ప్రజలందరి తరపున గౌరవ నిడదవోలు శాసనసభ్యులు మరియు రాష్ట్ర పర్యాటక సంస్కృతి సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు మన ప్రీతం నాయకులు కందుల దుర్గేష్ గారి చొరవతో మన మల్లేశ్వరం గ్రామంలో నూతనంగా నిర్మించబోతున్న వినాయక స్వామి ఆలయానికి గాను 20 లక్షల రూపాయలు మొత్తాన్ని ఎండోమెంట్ మినిస్టర్ గారైన ఆనం రామనారాయణ రెడ్డి గారితో మాట్లాడి నేరుగా ఆయనతోనే సంప్రదింపులు చేసి 20 లక్షల రూపాయలు మన గ్రామానికి శాంక్షన్ చేయించిన మన ప్రీతం నాయకులు కందుల దుర్గేష్ గారికి మల్లేశ్వరం గ్రామం తరపున, అలాగే ప్రత్యేకించి జనసేన పార్టీ తరపున, అలాగే కూటమి తరపున, మా మల్లేశ్వరం గ్రామ ప్రజలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు మల్లేశ్వరం గ్రామానికి వినాయకుడి గుడి శిథిలమైపోయింది, అప్పటి నుంచి ఆ వినాయకుడి గుడి పునర్నిర్మించాలని చెప్పి వారితో చెప్పడం జరిగింది. 1 సంవత్సరం కింద నుంచి కూడా లెటర్లు ఇచ్చారు. దాన్ని వెంటాడుతూ శాంక్షన్ చేయించడం జరిగింది. దాన్ని మేము 20 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. దీనికి దుర్గేష్ గారు బాగా సహకరించి మా గ్రామానికి అభివృద్ధి చేశారు. కొంతమంది గ్రామ మీటింగ్లోనే మినిస్టర్ గారు ఫస్ట్ ఇచ్చిన 30 లక్షల లెటర్ మేము వినాయకుడి గుడి గురించి గ్రామ సభ మీటింగ్ వేసిన రోజున ఆ లెటర్ అందరికీ చెప్పి ఇలా శాంక్షన్ చేయించున్నారు 30 లక్షలని మేము చెప్పడం జరిగింది. ఈ రోజున దొంగ వీడియోల్లో మాట్లాడిన కొంతమంది దొంగలు అది సిద్ధి కాగితం పనికిరాని లెటర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా మినిస్టర్ గారి దృష్టిలో ఆ రోజునే పెట్టడం జరిగింది. అది చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని దుర్గేష్ గారు శాంక్షన్ చేసినందుకు మల్లేశ్వరం గ్రామ ప్రజలందరి తరఫున, జనసేన తరఫున మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం మినిస్టర్ గారు.